హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ఏజ్ ఆఫ్ ఎ గర్ల్ ఈజ్ 14 ఇయర్స్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్? ఇక్కడ ఏమంటున్నారు, ఒక గర్ల్ ఏజ్ అనేది 14 ఇయర్స్ అంట. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం లాజిక్గా వితిన్ మినిట్లో మనకు ఆన్సర్ వచ్చేలాగా కొంచెం థింక్ చేసి ఆలోచిస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఒక వితిన్ సెకండ్లో లేక వితిన్ మినిట్లో చేయాలనుకుంటే కొంచెం లాజిక్గా ఆలోచించుకోవాలి. ఓకేనా? గర్ల్ ఏజ్ ఈక్వల్స్ ఎంత మనకి ఇక్కడ 14 ఇయర్స్ అని ఫస్ట్ టైం మనం రాసేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నాడు. ప్రజెంట్ ఏమో 14 ఇయర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నాడు. ఫస్ట్ మనం ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఏజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ 10 ఇయర్స్. సో ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, అడిషన్ చేసుకోవాలి. బిఫోర్ అనలే కదా, ఆఫ్టర్ అన్నాడు కాబట్టి అడిషన్ చేసుకోవాలి. సో 14 + 10, ప్రజెంట్ ఏమో 14 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి అడిషన్ చేసేసుకుంటే 14 + 10 = 24. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడ ఉంది, బి. బి ఈజ్ ద ఆన్సర్ ఈజ్ 24. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కొంచెం లాజిక్గా ఆలోచించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఓకేనా? ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 14 + 10 అడిషన్. ఆఫ్టర్ అన్నాడు కాబట్టి అడిషన్ చేయాలి. మనం కొంచెం లాజిక్గా ఆలోచించుకోవాలి. క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్. ఓకేనా? మనకు ఆన్సర్ 24 వచ్చింది. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.